నమస్కారం. ఎల్హర్ భక్తికి స్వాగతం. నేను లలిత సహస్ర. తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి తరలి వస్తుంటారు. వీరిలో కొందరు భక్తుల కాలినడక అలిపిరి శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు చేరుకుంటుంటారు. కొంతకాలంగా తిరుమలకు వచ్చే అలిపిరి శ్రీవారి మెట్టు మార్గంలో అడవి జంతువులు సంచారం కనిపిస్తా ఉంది. 2023లో ఓ పాపపై చిరుత దాడి చేసింది. చిరుత దాడి చేసి చంపేయడం కూడా జరిగింది. మరో బాలుడిపై చిరుత దాడి చేయగా గాయాలతో బయటపడ్డాడు ఆ బాలుడు. ఇక ముఖ్యంగా చిరుతలు నడక మార్గంలో ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. దీంతో భక్తుల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో అడవి జంతువుల నుంచి భక్తులకు రక్షణ కల్పించేందుకు సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏం చేస్తున్నారో తెలుసా? తిరుమల శ్రీవారి దర్శనం కోసం నడక మార్గాల్లో వెళ్లే భక్తులకు రక్షణ కల్పించేందుకు యానిమల్ రేడియో కాలర్ సిస్టమ్ విధానాన్ని అమలు చేయాలని టీటీడీ భావిస్తుందట. ఎస్, ఈ మేరకు వైల్డ్ లైఫ్ అధికారుల అనుమతి కోరినట్లు తెలుస్తుంది. రేడియో కాలర్ సిస్టమ్ ఐడియాను వైల్డ్ లైఫ్ అధికారుల ముందు ఉంచారట. ఈ మేరకు ఘాట్ రోడ్లు, కాలినడక మార్గాలు, తిరుమల పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు సంచరించే చిరుతలు, ఎలుగుబంట్ల వంటి జంతువులకు రేడియో కాలర్ సిస్టమ్ ని ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ రేడియో కాలర్ సిస్టమ్ ద్వారా ఆయా జంతువులు జనసంచారం దగ్గరకు వచ్చిన వెంటనే అలర్ట్ అయ్యేందుకు సౌకర్యంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాలలో ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తుంది. తిరుమలలో కూడా ఈ విధానాన్ని అమలు చేసేందుకు వైల్డ్ లైఫ్ అధికారులు అనుమతి కోరారు. ఈ రేడియో కాలర్ సిస్టమ్ అమర్చేందుకు వైల్డ్ లైఫ్ అధికారుల నుంచి అనుమతి వస్తే కనుక ముందుగా జంతువులను ట్రాప్ చేసి పట్టుకుంటారు. వాటికి సిమ్ తో కూడా రేడియో కాలర్ పరికరాన్ని అమరుస్తారు. వీటిని ట్రాక్ చేసి మానిటరింగ్ కోసం తిరుమలలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ఎప్పటికప్పుడు శాటిలైట్ ద్వారా వచ్చే సిగ్నల్స్ ఆధారంగా జంతువుల కదలికలను పర్యవేక్షిస్తారు. ఒకవేళ అడవి జంతువులు భక్తుల సమీపానికి గనక వచ్చినట్లయితే వెంటనే అప్రమత్తం చేయడంతో పాటు వాటిని అడవిలోకి తరిమేస్తారు. అయితే ఈ అంశంపై టీటీడీ స్పందించాల్సి ఉంది. ఇంకా అధికారికంగా ప్రకటన కూడా చేయలేదు. వింటుంటే చాలా ఆశ్చర్యంగాను అలాగే చాలా వినూత్నంగా కూడా అనిపిస్తుంది కదా. మరి ఇలా గనక చేసినట్లయితే భక్తుల సంరక్షణతో పాటు ఒక అప్డేటెడ్ వర్షన్ టీటీడీలో జరగబోతుందని చెప్పొచ్చు. అంతేకాకుండా జంతువులకు కూడా హాని కలగకుండా జంతువుల సంరక్షణ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎన్నో జంతువులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఏం చేస్తున్నాయి, కనుమరుగైపోతున్నాయి అన్న ఫారెస్ట్ అధికారుల బాధ దీంతో తీరిపోతుందని కూడా తెలుస్తుంది. ఒకవైపు కాలినడక వచ్చిన భక్తులకు ఒకవైపు సంరక్షణగా ఉంటే, మరోవైపు ఇటు యానిమల్స్ గాని జంతువులన్నీ కూడా సంరక్షణగా వాళ్ళకి ఎప్పటికి అప్పుడు వాళ్ళకి ఫుడ్ విషయంలో గాని ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అన్ని చూసుకొని అధికారులు వాటిని సంరక్షించే పరిస్థితిని అయితే తీసుకొస్తుందని అంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం.